ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. హలో అండి, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనెటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇవాళ మనం ఏంటంటే పిల్లల్లో ఎగ్జామ్స్ టైంలో మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించాలన్న విషయం మీద మనం మటుకి మాట్లాడుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఆ పిల్లలకి మటుకి ఆ స్ట్రెస్ ఉన్నదా లేదా అనేసి మనం మటుకి ఒకసారి గమనించాలి. అసలు ఉన్నదా, స్ట్రెస్ ఉందా లేదా అనేసి. అంటే స్ట్రెస్గా వాళ్ళు మటుకి ఫీల్ అవుతున్నారు అంటే మనం ఎట్లాగా మనం మటుకి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు చాలా చికాగ్గా, ఇరిటేబుల్గా, యాంగ్రీగా ఆర్ బాగా డల్గా అయిపోతారు. సో వాళ్ళకి స్లీప్ అయితే సరిగ్గా ఉండదు అండ్ వాళ్ళు ఫుడ్ అయితే సరిగ్గా తినరు ఆర్ ఎక్కువగా వాళ్ళు వింటూ ఉంటారు. సో ఇలాగా అంటే వాళ్ళలో కొన్ని రకంగా ఫిజికల్ ఇంకా మెంటల్ చేంజెస్ మనకి మటుకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఇలాగ స్ట్రెస్లో ఉండడం అన్నది మంచిది కాదు. దీనివల్ల వాళ్ళకి చాలా రకాలైన ఫ్యూచర్లో మటుకి సైకలాజికల్ మటుకి ప్రాబ్లమ్స్, డిప్రెషన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అసలు ఎందుకు వస్తాయి, ఎందుకు ఇలాగా పిల్లలు ఎందుకు వాళ్ళ మటుకి స్ట్రెస్ అయితే మటుకి ఫీల్ అవుతారు? ఇప్పుడు ఎంతో కొంత స్ట్రెస్ ఉండడం అన్నది చాలా మటుకి నార్మల్. అది కొంత స్ట్రెస్ అన్నది మటుకి మోటివేటింగ్గా ఉంటుంది. అంటే దాన్ని మనం యూస్ట్రెస్ అంటాం అన్నమాట. సో కొంత స్ట్రెస్ అయితే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ కామన్ అన్నమాట. కానీ దానికంటే ఎక్కువ ఉంటే అది దానివల్ల వాళ్ళకి చాలా మటుకి ఫిజికల్ అండ్ సైకలాజికల్ వాళ్ళకి మటుకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ వాళ్ళు మటుకి పర్ఫెక్షనిజం అంటే ఏంటంటే నేను ఇలా ఉండాలి, నాకు ఇంత ఉండాలి, నేను టాప్లో ఉండాలి అని వాళ్ళు ఒక రకమైన వాళ్ళకి ఒక మైండ్ ఫ్రేమ్ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడూ నాకు ఫస్టే ఉండాలి, ఫస్ట్ 1-2 ర్యాంక్స్లోనే ఉండాలి అని వాళ్ళు ముందుగానే మటుకి అనుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది పేరెంట్స్ వల్ల కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల కానీ వీళ్ళు రిలేటివ్స్లో కానీ వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు మటుకి పెట్టేస్తారన్నమాట. అంటే నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, బాగుండాలి, చదువుకోవాలి, నువ్వు ఇంత మంచి 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 మార్క్స్ మటుకి ఉండాలి అని వాళ్ళు చెప్పేసరికి వాళ్ళకి ఈ పేరెంటల్ మటుకి ప్రెషర్ కొంత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళ మటుకి క్లాస్మేట్స్, కొలీగ్స్తో కూడా వాళ్ళకి కొంత మటుకి ప్రెషర్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే సెల్ఫ్గా కానీ లేకపోతే పేరెంట్స్ వల్ల కానీ ఆర్ వేరే మటుకి క్లాస్మేట్స్ వల్ల కానీ వీళ్ళు స్ట్రెస్కి వీళ్ళు మటుకి లోన్ అవుతూ ఉంటారు. కొంతమంది పిల్లలకి కొద్దిగా మంచి మటుకి హ్యాబిట్స్ కానీ ఉండకపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి మటుకి స్ట్రెస్ వచ్చేస్తుంది. సో ఇలాగ కొంతమంది పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి ఒక కరెక్ట్ అయిన చిన్నప్పటి నుంచి కరెక్ట్ అయిన మటుకి అలవాట్లు ఉండకపోవడం వల్ల కూడా వాళ్ళు మటుకి అకాడమిక్గా వాళ్ళు కొద్దిగా స్లో ఉంటారు. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో పూర్తిగా వాళ్ళ సిలబస్ ఫినిష్ చేయలేకపోవడం వల్ల కూడా వాళ్ళ మటుకి స్ట్రెస్కి మటుకి గురవుతూ ఉంటారు అన్నమాట. సో ఇలాగా వేరియస్ కారణాల వల్ల పిల్లల్లో మటుకి స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ అన్నది మంచిది కాదు. కొంత స్ట్రెస్ అయితే నార్మల్, ఎక్స్పెక్టెడ్ అండ్ ఇట్ షుడ్ బి దేర్ టు మోటివేట్ ద చైల్డ్. కానీ అది తక్కువ ఉండాలన్నమాట, ఎక్కువ ఉండకూడదు. అంటే ఎంత ఎక్కువ అంటే దాంతో వాళ్ళు ఫుడ్ తినడం మటుకి మానేయడం కానీ, స్లీప్ సరిగా ఉండకపోవడం కానీ, వాళ్ళకి బాగా మటుకి యాంగ్షియస్గా ఫీల్ అవ్వడం కానీ అంత ఎక్కువ అయితే ఉండకూడదు అన్నమాట. సో వాళ్ళకి స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వాళ్ళకి స్కూల్లో ఎక్కువగా మటుకి ప్రెషర్ ఉండకూడదు. ఇంటికి వచ్చాక ఒక స్టడీ టైం అంటూ ఉండాలన్నమాట. ఆ స్టడీ టైం అన్నది ఒక సెపరేట్ ప్లేస్లో వాళ్ళకి స్టడీ టైం ఉండాలి. ఒక సెపరేట్ రూమ్ ఉండాలి వేర్ అదర్స్ ఉండకూడదు. అండ్ వాళ్ళని కొద్దిగా మటుకి
మానిటర్ చేయడానికి వాళ్ళ మటుకి పేరెంట్స్ అయితే ఉండొచ్చు ఫర్ ఏ షార్ట్ టైమ్ అట, లెట్స్ సే ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్, అలాగా ఒక రెగ్యులర్గా స్టడీ టైం అంటుండి అది కూడా కంటిన్యూస్గా ఉండకూడదు. ఒక 20 మినిట్స్ స్టడీ చేసి ఒక 5 మినిట్స్ బ్రేక్, మళ్ళీ ఒక 20 మినిట్స్ స్టడీ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బ్రేక్, ఇట్లాగా ఒక ఎవ్రీ డే ఒక స్మాల్ టైం, ఒక కరెక్ట్ అయిన టైంలో అంత వాళ్ళ మళ్ళీ క్లాస్ వర్క్, హోంవర్క్, స్టడీ, రివిజన్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళు కానీ చేసుకుంటే వాళ్ళకి ఏంటవుతుంది అంటే అంత వాళ్ళ మటుకి అంటే అప్ టు డేట్ కానీ ఉన్నట్లయితే ఎగ్జామ్ స్టైల్లో వాళ్ళకి మటుకి ఏ రకమైన ఎక్సెసివ్ స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఉండదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒకసారి వాళ్ళు స్టడీ చేసుకొని వాళ్ళు ఒక రకమైన ఫ్లాష్ కార్డ్స్ లాగా వాళ్ళు కానీ తయారు చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి నెక్స్ట్ టైం వాళ్ళకి మటుకి ఈజీగా మటుకి వాళ్ళకి గుర్తు వస్తుంది. ప్రతిసారి మొత్తం బుక్ అంతా వాళ్ళు మటుకి చదవనవసరం మటుకి లేదు అన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్దీ డైట్ ఉండాలన్నమాట. ఎక్కువగా మటుకి స్వీట్స్, షుగరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అలా ఉండకుండా ఇట్ షుడ్ బి ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలన్నమాట. ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మటుకి హోమ్ ఫుడ్ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ మటుకి డెఫినెట్గా ఎవ్రీ డే వాళ్ళకి మటుకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోతే వాళ్ళు ఫిజికల్గా, సైకలాజికల్గా, మెంటల్గా వాళ్ళ మటుకి బాగుండరు. అట్లాంటి పిల్లలకి స్ట్రెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కంటిన్యూస్గా స్టడీస్ అయితే ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండాలి. వాళ్ళు గేమ్స్, స్పోర్ట్స్లో వాళ్ళు డెఫినెట్గా ఎవ్రీ డే సమ్ టైం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ స్కూల్ నుంచి వచ్చాక డెఫినెట్గా వాళ్ళు మటుకు పిల్లలు అన్నది మటుకి ఆడుకోవాలి. ఆడుకొని దాంతో వాళ్ళు కొద్దిగా సైకలాజికలీ వాళ్ళ మటుకి బాగుంటారు అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే స్లీప్ అనేది యాడిక్వేట్ స్లీప్ ఉండాలి. అంటే లేట్ నైట్స్ వరకు ఉండకుండా ఒక టైంకి వాళ్ళ మటుకి పడుకొని అట్లీస్ట్ 8 to 10 అవర్స్ ఎవ్రీడే వాళ్ళ మటుకి పడుకోవాలన్నమాట. సో ఇలాగా స్లీపు, డైట్, మంచి మటుకి కరెక్ట్ అయిన మటుకి హ్యాబిట్స్ ఇలాంటివన్నీ వాళ్ళు కానీ పేరెంట్స్ ఇన్కల్కేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మటుకి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మటుకి పేరెంట్స్ మార్క్స్, గ్రేడ్స్ గురించి వాళ్ళకి తక్కువ వచ్చినా వాళ్ళని ఏమీ మటుకి అందకూడదు. వాట్ దే హ్యావ్ టు అప్రిషియేట్ ఈజ్ దిస్ ఎఫర్ట్స్ మాట. వాళ్ళు బాగా స్టడీ చేశారు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ మటుకి హార్డ్ వర్క్ ఉంది వాళ్ళకంటే అది అప్రిషియేట్ చేయాలి. ఒక గ్రేడ్ ఏ, బి ఏది వచ్చినా సరే దాని గురించి ఎక్కువగా మటుకి వరి మటుకి అవ్వకూడదు. వేరే పిల్లలతో మటుకి కంపేర్ అయితే మటుకి చేయకూడదు. ఇఫ్ ఏ చైల్డ్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే, ఒక కరెక్ట్ అయిన టైంకి తను మటుకి కూర్చొని కొద్దిగా చదువుకుంటున్నాడు అంటే దాన్నే మనం మటుకి అప్రిషియేట్ చేయాలి. సో దిస్ హార్డ్ వర్క్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్, ది ఎఫర్ట్స్ హ్యావ్ టు బి అప్రిషియేటెడ్ అన్నమాట. సో ఇలాగా ఏంటంటే పేరెంట్స్తో పిల్లలు కరెక్ట్గా మటుకి వాళ్ళు ఓపెన్గా చెప్పే వాళ్ళకి మటుకి ఫ్రీడమ్ ఉండాలి. వాళ్ళకి ఎక్కువ టైం వాళ్ళు మటుకి కేటాయించాలి. వాళ్ళతో ఎక్కువగా ఓపెన్గా మటుకి మాట్లాడాలి. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కరెక్ట్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ కానీ చేస్తే అప్పుడు కూడా వాళ్ళకి స్ట్రెస్ అన్నది ఆటోమేటిక్గా వాళ్ళకి మటుకి తగ్గిపోతుంది అన్నమాట. సో ఇట్లాగా ఏంటంటే స్ట్రెస్ వాళ్ళు మటుకి ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే కరెక్ట్ అయిన మటుకి హ్యాబిట్స్ ఉండాలి. డైటు, ఎక్సర్సైజు, స్లీపు ఇవి మటుకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కంపారిజన్స్ ఇలాంటివన్నీ ఉండకుండా ఒక పాజిటివ్గా వాళ్ళని మటుకి మోటివేట్ చేసి వాళ్ళకి ఎంత మటుకి గ్రేడ్స్ వచ్చాయో దాని మీద ఎక్కువగా మటుకి కాన్సన్ట్రేట్ మటుకి చేయకుండా వాళ్ళ మటుకి హార్డ్ వర్క్ని, ఎఫర్ట్ని అప్రిషియేట్ చేసి వాళ్ళకి ఎక్కువ టైం కానీ కేటాయిస్తే స్లోగా వాళ్ళకిలో స్ట్రెస్ అన్నది ఎక్కువైతే ఉండదు. అండ్ వాళ్ళకి ఏ స్టేజ్కి వెళ్ళినా సరే వాళ్ళు ఈజీగా ఈ ఎగ్జామ్ స్ట్రెస్ని వాళ్ళు ఈజీగా డీల్ చేయగలరు. ఇంకా వాళ్ళు మటుకి మంచిగా వాళ్ళు స్టడీస్ అన్నవి అన్ని ముందుకు వెళ్తాయి. ఇంకా వాళ్ళు జీవితంలో మటుకి బాగుంటారు. థ్యాంక్ యూ.